హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే 450 సంవత్సరాల తర్వాత ఓంకారేశ్వర మందిరంలోని నేలమాలిగను తెరిచారో అప్పుడక్కడ కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. నాసా వైజ్ఞానికులను కూడా సనాతన ధర్మం తన ముందు తలవంచుకునేలా చేసింది. అసలు నిజానికి ఈ ఓంకారేశ్వర గుడి వెనుక ఉన్న రహస్యమేంటి? రాత్రిపూట గర్భగుడిలో పాచికలను ఎందుకు ఏర్పాటు చేస్తారు? రాత్రంతా గుడి తలుపులు ఎందుకు మూస్తారు? ఉదయం గుడి తలుపులు తీసినప్పుడు ఆ పాచికలు ఎందుకు అస్తవ్యస్తంగా ఉంటాయి? అక్కడికి అంటే మూసిన గుడిలోకి ఎవరొస్తున్నారు? రాత్రిపూట ఈ గుడిలో నిద్రపోవడం కోసం సాక్షాత్తు ఆ ఆది దంపతులే వస్తారని ప్రజలు చెబుతున్న మాట ఎంతవరకు నిజం అన్నది తెలుసుకోవటమే ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టేయండి. దానివల్ల మన ఛానల్లో వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. వీడియో చూశాక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర లింగాన్ని స్వయంభూ లింగంగా కొలుస్తారు. ఈ పుణ్యక్షేత్రం నర్మదా నదీ తీరంలో ఉంది. అంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుండి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఒక ఎత్తైన కొండ మీద ఉంది. ఈ గుడి చూడటానికి ఎంత అందంగా ఉంటుందో ఈ గుడి వెనుక ఉన్న కథ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం చూడటానికి ఓంకారంలా ఉంటుంది. అందుకే ఇక్కడున్న ఈ లింగాన్ని ఓంకారేశ్వరుడు అంటారు. అది మాత్రమే కాకుండా ఈ గుడి ఉన్న పర్వతం ఏదైతే ఉందో అది సాక్షాత్తు శివలింగంలా కనిపిస్తుంది. ఇంకా గుడికి దగ్గరలో నర్మదా నది జలధారి రూపంలో ప్రవహిస్తుంది. ఈ లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉంటారని చెప్పబడింది. అందుకే శివ మహాపురాణం ప్రకారం ఈ లింగాన్ని పరమేశ్వర లింగంగా కొలుస్తారు. నిజానికి ఈ లింగాన్ని ఎవ్వరూ ఇక్కడ ప్రతిష్ఠించలేదు. ఒక కథనం ప్రకారం మాంధాత అనే ఒక రాజు ఈ పర్వతం పైన మహాదేవుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని అతని దర్శనాన్ని పొందాడు. ఆ తరువాత అదే పర్వతం మీద కొలువుండమని వరాన్ని కోరాడు. ఆ భోలాశంకరుడు ఆ భక్తుని కోరిక మేరకు ఓంకారేశ్వర లింగంగా అక్కడ వెలిశాడు. ఆ మహారాజు కారణంగానే ఆ పర్వతాన్ని మాంధాతా పర్వతం అని కూడా అంటుంటారు. అప్పటి నుండి ఈ మహాలింగం జ్యోతిర్లింగాల్లో ఒకదానిగా ప్రసిద్ధి పొందింది. కానీ ఎప్పుడైతే కొందరు సైంటిస్టులు ఈ గుడి వెనుక ఉన్న రహస్యం అంటే ఆ పాచికలు కదలడానికి అసలు కారణమేంటి, ఇదంతా మనుషుల ప్రమేయం లేకుండా జరుగుతుందా, లేదంటే అక్కడి వాళ్ళు గుడిని ఫేమస్ చేయడం కోసం ఇలా ఒక కట్టుకథను అల్లారా అని తెలుసుకోవడానికి తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సనాతన ధర్మం వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు. వాళ్లకు అక్కడ ఎలాంటి సాక్ష్యం దొరికిందంటే అది విన్న తర్వాత వాళ్లకే కాదు, వీడియో చూస్తున్న మీకు కూడా షాకింగ్గానే అనిపిస్తుంది. విజయ్ అనే ఒక సైంటిస్ట్ నాసాలో 5 ఏళ్లు పనిచేశాడు. ఈయన బేసిక్గా భారతీయుడు. అయినా కూడా సైంటిస్ట్ కావటం వల్ల నమ్మకాల కన్నా రుజువులు గొప్పవని నమ్మే వ్యక్తి. ఈయన ప్రతి విషయంలోనూ విజ్ఞానాన్ని చూసేవాడు. పూజలో ఏదైనా మహత్యం జరిగినా, ఎవరైనా బాబా తన చమత్కారాన్ని చూపించినా దాని వెనుక ఉన్న విజ్ఞానాన్ని, సైన్స్ని జనాలకు చెప్పేవాడు. దేవుడి మీద నమ్మకం ఉంచటం మంచి విషయమే, కానీ ఆ నమ్మకాన్ని మూఢనమ్మకంగా మారనివ్వకూడదు. మీ నమ్మకాన్ని వేరే వాళ్ళు ఆసరాగా తీసుకుంటారు అని ప్రజలకు చెప్పేవాడు. విజయ్ గారు తన 3 ఫ్రెండ్స్తో కలిసి జ్యోతిర్లింగాలను దర్శించే పని మొదలుపెట్టాడు. దర్శించడంతో పాటు వాటి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాలి, చమత్కారాలను తెలుసుకోవాలని, అక్కడుండే అంధవిశ్వాసాలను బట్టబయలు చేయాలి అన్నది అతని కాన్సెప్ట్. కానీ ఓంకారేశ్వర్లో మాత్రం అతని స్ట్రాటజీ కొంచెం కూడా పనిచేయలేదు. ఈ ప్రాసెస్లో అతనికి జరిగిన సంఘటన గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వకుండా అస్సలుండరు. దీనికంటే ముందుగా విజయ్ ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరాన్ని దర్శించాడు. అక్కడి వాతావరణం అతనికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది, ఎంతగానో ప్రేరేపించింది. అక్కడ అంధవిశ్వాసానికి సంబంధించి ఎలాంటి ఛాయలు లేవు, అంటే ఎలాంటి మూఢనమ్మకానికి చోటు లేదు. అప్పుడు విజయ్ దృష్టి ఇందోర్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓంకారేశ్వర మందిరం పైన దానికి సంబంధించిన ఒక కథ మీద పడింది. ప్రజల నమ్మకం ప్రకారం ప్రతిరోజు ఆ ఆది దంపతులు అక్కడికి నిద్రపోవడానికి వస్తారు. ఆ సమయంలో వాళ్ళక్కడ పాచికలు కూడా ఆడుతారు. రాత్రి సమయాల్లో వాళ్ల కోసం శయన వ్యవస్థ, అలాగే పాచికలు వంటివి ఏర్పాటు చేసి రాత్రంతా గుడి తలుపులు మూసేస్తారు. ఇదంతా నిజంగా జరుగుతుందా, లేదంటే ప్రజలు కల్పించిన కట్టుకథన?
దీని రహస్యాన్ని అందరి ముందుకు తీసుకురావాలన్నది విజయ్ గారి ఆలోచన. ఇంకా అనుకున్నదే లేట్, అతను ఆ గుడికి చేరుకున్నాడు. ఆ గుడి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంది. అందమైన పర్వతం మీద అంతే అందమైన గుడి, చుట్టూ నర్మదా నదీ ప్రవాహం చూసేవాళ్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే విజయ్ గారు అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ గుడి ప్రధాన పండితుణ్ణి కలుసుకున్నారు. ఆ పండితుడు కూడా విజయ్ గారితో ఇదే విషయాన్ని ఇంకా వివరంగా చెప్పాడు. ప్రతిరోజు రాత్రి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఓంకారేశ్వరానికి వచ్చి పాచికలు ఆడుకుని అక్కడే నిద్రపోయి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి మహాకాళేశ్వరం వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తారు. ఆ సమయాల్లో అక్కడ భస్మార్తి జరుగుతుంది. విషయం చాలా చమత్కారంగా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ విజయ్ గారు సైంటిస్ట్ కావటం వల్ల విషయాన్ని అంత ఈజీగా నమ్మలేకపోయారు. రుజువుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. ఆయన అక్కడే ఉండి రాత్రి జరుగుతున్నదంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అక్కడ పెట్టిన వస్తువులను వీడియో తీసుకున్నారు. అక్కడి పండితులు రాత్రి శయన ఏర్పాట్లు, అదేవిధంగా పాచికలు, రాత్రి తాగడం కోసం కొన్ని నీళ్లు కూడా పెట్టి గుడి తలుపులు మూస్తున్నారు. ఆ టైంలో విజయ్ గారు తన 3 ఫ్రెండ్స్తో కలిసి దర్శనం చేసుకోవాలి అని పండితులతో సాకు చెప్పి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడ సీక్రెట్గా ఒక స్ట్రింగ్ కెమెరాను పెట్టేస్తారు. ఆ తర్వాత పండితులు గుడి తలుపులు మూసేశారు. ఇంకా రాత్రి విజయ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గుమ్మం దగ్గరే పడుకున్నారు. రాత్రి ఎవరైనా గుడిలోకి వెళ్ళి అక్కడి వస్తువుల్ని కదిలిస్తే వాటిని ఉదయం పండితులు చూసి దేవీ దేవతలు వచ్చారని నమ్ముతున్నారేమో అన్నది ఆయన అనుమానం. దాన్ని రుజువు చేయటానికే అక్కడ సీక్రెట్ కెమెరాను అమర్చారు. ఆ విషయం అక్కడి వాళ్ళెవ్వరికీ తెలియదు. ఒకవేళ తెలిస్తే ఆయన పైన కేసు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయినా కూడా అతను తన విజ్ఞానాన్ని గెలిపించాలి అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే సనాతనం ముందు అతని విజ్ఞానం నిలబడలేదు అని. రాత్రంతా అతను తన ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించారు. కానీ ఎవ్వరూ అక్కడికి రాలేదు. ఉదయం గుడి తెరవగానే మళ్లీ దర్శనం పేరు చెప్పి విజయ్ గారు లోపలికి వెళ్ళారు. అక్కడి దృశ్యం చూసి ఆయన షాక్ అయ్యారు. రాత్రంతా చూస్తూనే ఉన్నారు. లోపలికి ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ వేసిన పాన్పు చెదిరిపోయి ఉంది. పాచికలు కూడా కదిలాయి. అంతెందుకు, అక్కడ పెట్టిన మంచినీళ్లు కూడా ఖాళీ అయిపోయాయి. రాత్రి అరేంజ్ చేసేటప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. రాత్రంతా కాపలా కాశారు. లోపలికి ఎవ్వరూ వెళ్ళలేదు. మరి ఇదంతా ఎలా జరిగిందని ఆలోచిస్తున్నారు. అప్పుడు అక్కడి పండితులు, చూశారా, ఇలాగే ప్రతిరోజు మహాదేవుడు పార్వతీదేవితో వచ్చి ఇక్కడ శయనిస్తారు అని చెప్పి జేజేలు కొట్టడం స్టార్ట్ చేశారు. విజయ్ గారు కూడా దర్శనం వంకతో లోపలికి వెళ్ళి అక్కడ పెట్టిన తన కెమెరాను ఎవరికీ కనిపించకుండా తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయారు. తన స్నేహితులతో కలిసి వీడియో చూడటానికి ఆ కెమెరాను ల్యాప్టాప్కి కనెక్ట్ చేశారు. చాలాసేపు చూసిన తర్వాత వీడియోలో ఏదో అలికిడి కనిపించింది. సడన్గా ఒక కాలనాగు, నాగిని అక్కడికి వచ్చాయి. అక్కడున్న సేన పాన్పు మీద అటూ ఇటూ కదలటంతో పాన్పు పాడైపోయింది. ఇక పాచికలు కూడా చెదిరిపోయాయి. ఇంకా ఏం జరుగుతుందో అని చూసేలోపే ఆ ల్యాప్టాప్ ఆగిపోయింది. ఆ కెమెరాను ఇంకొక ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలని చూసినా యూజ్ లేకపోయింది. ఆ ల్యాప్టాప్ని సరిచేయించాలి అన్నా కూడా ఆ ల్యాప్టాప్ పూర్తిగా పాడైపోయింది. ఇదంతా విజయ్ గారు తన జ్యోతిష్య మిత్రుడికి చెప్పారు. అప్పుడతను, అక్కడికి దేవీ దేవతలు వస్తారన్నది నిజం. ఈ విషయాన్ని అబద్ధమని నిరూపించడానికి నువ్వు ఇంత మూర్ఖమైన పని చేశావు. సరాసరి సనాతనాన్ని ప్రశ్నించాలి అనుకున్నావు. అసలు దేవతలను శయన సమయంలో చూసే అధికారం ఎవ్వరికీ లేదు. ఈ సంఘటన కారణంగా నీ ల్యాప్టాప్ మాత్రమే పోయింది. నిజానికి నీ ప్రాణమే పోయి ఉండేది. కానీ ఆ మహాదేవుడు నీ కళ్ళు తెరిపించాలి అనుకున్నాడు. కాబట్టి నీకు నాగరూపంలో కనిపించారు. తెలిసి తెలియక నువ్వు ఘోరమైన పాపం చేశావు. దీనికి ప్రాయశ్చిత్తం నువ్వు ఓంకారేశ్వరం వెళ్ళి మాత్రమే చేసుకోగలవు అన్నాడు. అప్పుడు విజయ్ గారు తన తప్పును తెలుసుకున్నారు. ఓంకారేశ్వరం వెళ్ళి పశ్చాత్తాపంతో మహాదేవుణ్ణి వేడుకున్నారు. తప్పుకి క్షమాపణ కోరారు. సైన్స్ కన్నా సనాతనం గొప్పది అని నమ్మారు. సైన్స్కి ముందు కూడా సనాతనం ఉంది. సైన్స్ తర్వాత కూడా ఉంటుంది. నిజానికి సైన్స్ కూడా సనాతనం నుండే పుట్టిందని నమ్మారు. ఈ సంఘటన గురించి విన్న తర్వాత అసలు మీరేమనుకుంటున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.